ఆడవారిపై శివాజీ చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారినప్పటికీ కొంతమంది ఆయనకి వ్యతిరేకిస్తున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి నాగబాబు, అనసూయ గారు, అలాగే చిన్మయ్ వీళ్ళు వ్యతిరేకిస్తున్నప్పటికీ సమాజం మాత్రం ఆయనకి ఎంతగానో సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి లావణ్య గారు ఏం చెప్తారనేది ఆవిడ మాటలను తెలుసుకుందాం. నమస్తే అమ్మ. ఇప్పుడు శివాజీ గారు అన్న మాటలు మీరు కూడా వినే ఉండొచ్చు. ఆడవారి పట్ల చేస్తున్న ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. అంటే అనసూయ గారేమో మా హక్కు, మా బట్టలు, మా ఇష్టం, మీరెవరు అంటున్నారు. సమాజం మాత్రం లేదు, మీరు వేసుకునే బట్టల్ని బట్టే ఎదుటివారు ఉంటారు అనేది సమాజం అంటుంది. ఈ రెండిట్లో మీరేది అంటారు? వేసుకునే బట్టలను బట్టి సమాజం ఉంది అనుకుంటే సిగ్గుపడాల్సిన ఒక విషయం ఏంటంటే పసిపిల్లలు ఏ బట్టలు వేసుకుంటున్న వాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇదొక పాయింట్. శివాజీ గారు అన్న మాటకు వస్తే సామాన్లు అన్న మాట అదే సినిమాల్లో వస్తేనేమో మనమే నవ్వుతాం. సెన్సార్ బోర్డుకి ఎవరైనా కంప్లైంట్ చేస్తామా? ఎవరు చేయం. ఆయన అనకూడదు సామాన్లని. ఒక స్త్రీ వేసుకునే బట్టలను బట్టి సామాన్లని ఖచ్చితంగా ఆయన అనకూడదు. ఓకే, ఈ ఇష్యూలో అయితే మాత్రం బట్టల్ని బట్టే అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే మరి పసిపిల్లల మీద జరిగే అఘాయిత్యాలకు ఏది కారణం? పశుత్వం కారణం. దీని మీద కూడా ఆయన స్పందించడం జరిగింది. ఇలా ఆడవాళ్ళు సగం సగం బట్టలు వేసుకోవడం వల్ల అవి మగవారి చూసి వాళ్ళనేమి చేయలేక ఇక్కడ అభం శుభం తెలియని పిల్లలు బలైపోతున్నారు అని చెప్పారు. అదే అనుకుందాం. నేను ఖచ్చితంగా చెప్తానమ్మా, మహిళలు ఖచ్చితంగా నిండు బట్టలే వేసుకోవాలి. నేను దానికి తప్పకుండా ఏకీభవిస్తాను. కానీ ఒక్కటే, వీళ్ళు వేసుకునే బట్టల్ని బట్టే అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే ఈరోజు ఫోన్ లేని పిల్లలు లేరు. 18-17 ఏళ్ళున్న పిల్లలకి ఫోన్లు ఉన్నాయి. అందులో అశ్లీలంగా వీళ్ళు వెతక్కపోయినా పర్లేదు తల్లి, కాల్ చేద్దామనుకున్న నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అట్లాంటప్పుడు ఎంత పొల్యూట్ అవుతుంది సొసైటీ? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇదొక బిజినెస్లా వదిలేస్తున్నారు తప్ప ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆడవాళ్ళ బట్టలు అనేది 0.1%. చేతిలో ఉన్న ఫోన్ ఎంత ప్రమాదకరం ఒక్కసారి ఆలోచించండి. చేతిలో ఉన్న ఫోన్ ఎంత ప్రమాదకరం. తల్లిదండ్రులు ప్రతిదీ వాళ్ళని ప్రతిదానికి కట్టడి చేయలేరు కదా. ఫోన్లు ఇస్తున్నాం, ఫోన్లలో చూసి ఎంతమంది పిల్లలు పొల్యూట్ అవ్వట్లేరు? దాని గురించి ఎందుకు ప్రమాదకరమైన సిగ్నల్ అంటే అదే. ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు సామాన్లు అని ఈయన అన్నాడు. ఖచ్చితంగా ఈయన తప్పే, నేను కాదంటలేను. ఆడవాళ్ళు నిండు బట్టలు వేసుకోవాలి, అది ఖచ్చితంగా కరెక్టే. ఇంకొకటి నేను ఇప్పటికీ అంటాను, ఇప్పుడు ఆడవాళ్ళు మనం ఆడపిల్లగా చెప్పుకోవచ్చు నాన్న. ఎవరన్నా ఒక్క మాట ఇలా అంటే మనకు అర్థమైపోతుంది. ఒక్క చూపు ఇట్లా చూసినా మనకు అర్థమైపోతుంది. అర్థం కానంలో మనం ఏం చేస్తాం? కావాలని చూపించే వాళ్ళని మనం ఏం చేయగలుగుతాం? వాస్తవం కాడికి కావాలని చూపిస్తే మనం ఏం చేయగలం? మనకు కొంచెం అనీజీగా అనిపిస్తే ఎంత దూరం ఉన్నా వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోతాం. అది నేచర్, మనకు అర్థమవుతుంది. ఆడపుట్టుక పుట్టిన వాళ్ళకి వాళ్ళు కావాలని చూపిస్తున్నప్పుడు ఇట్లాంటి ఆర్గ్యూయే చేస్తారు. కానీ నేను అనేది ఏంటంటే, వీళ్ళు వేసుకున్న బట్టలు కాదు, శివాజీ అనే మాటలు ఆయన ఏదో ట్రెండ్ కోసం అనొచ్చు, ఇదంతా కాదు. అన్నిటికన్నా ప్రమాదకరమైనది సెల్ ఫోన్ ఉంది. దాన్ని ఒక్కసారి చూడండి. అందులో ఈ పిచ్చి సైట్లు ఓపెన్ కాకపోతే 80% సొసైటీ బాగుపడుతుంది. పసిపిల్లల మీద రేపటంలు జరగడానికి శివాజీ గారు అన్నట్టు ఎక్కడో ఎవరో సినిమా హీరోయిన్ వేసుకునే బట్టలు కాదు, చేతిలో ఉన్న ఫోన్, అందులో వస్తున్న నోటిఫికేషన్స్. ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. అంటే అమ్మ, ఇది ఆయన మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే, ఒక ప్రముఖ హీరోయిన్ ఒక మాల్ ఓపెనింగ్కి వెళ్ళటం జరిగింది. అక్కడ జరిగిన ఏదైతే ఘటన ఉందో మీరే చూసి ఉండొచ్చు. తను ఆ విధంగా బట్టలు వేసుకోవడం వల్ల చుట్టుపక్కల అభిమానులు అందరూ కూడా తన మీదకి కొంచెం వచ్చేసి ఆ విధంగా చేస్తున్నప్పుడు బట్టలు ఏదైనా ఊడిపోతే ఏంటి పరిస్థితి? కాబట్టి పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు నిండుగా వెళ్ళండి అని చెప్పడం ఆయన ఉద్దేశం. అది తప్పు కాదు. నిండుగా వెళ్ళమని చెప్పడం తప్పు కాదు. ఎందుకంటే మనకే అనిపిస్తుంది నాన్న, చిన్న చిరుగుంటే మనం వెళ్ళాం, ఏదో కవర్ చేసుకుంటూ పోతాం. వాళ్ళకి చూపించాలన్న ఉద్దేశం. వాస్తవం చెప్పాలంటే వీళ్ళు వెళ్ళి చూస్తున్నారు, మధ్యలో మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఈయన ఒక్కడన్నాడని చెప్పేసి మారుతుందా? ఎన్నిసార్లు అనలేదు. ఇప్పుడు మహిళా కమిషన్కి ఏదో పిలుస్తారు, ఇంకేదో చెప్తారు, ఆయన ఏదో సారీ చెప్తాడు, అయిపోతుంది. కానీ ఎవరు మారుతున్నారు? అంటే అమ్మ, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఇక్కడ చూసే వాళ్ళకి కావచ్చు, ఎన్నో రోజుల నుంచి ఇది గమనిస్తున్న వాళ్ళకి కూడా వస్తున్న ప్రశ్న ఏంటంటే, ఆయన చేసింది ఒక చిన్న 2 మాటలు, అంటే చిన్నవి కాదు, పెద్ద మాటలే, కానీ అది మహిళా కమిషనర్ దాకా తీసుకుని వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అనసూయ గారి విషయంలో? అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా కరెక్టే అమ్మ. మహిళా కమిషన్ కాడికి తీసుకెళ్లాల్సింది. ఇంకెవరు కూడా అలా మాట్లాడకూడదు కదా. అది తప్పు ఆయనది, నేను కాదనను. కానీ సొసైటీని అడుగుతున్నాను. అదే మాట సినిమాలలో అంటే క్లాప్స్ కొడతారు, కానీ సెన్సార్ బోర్డుకి ఎందుకు కంప్లైంట్ చేయరు? అది సొసైటీ తప్పు కాదా? అదే మాట అంటే మీరు ఇప్పుడు పోయి మహిళా కమిషన్కి ఇచ్చినట్టు సెన్సార్ బోర్డుకి ఎందుకు ఇవ్వరు? ఎక్కడ జరుగుతుంది పొల్యూషన్? ఒక్కసారి ఆలోచించండి. పొల్యూషన్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఆయన ఏదో ఒక హీరోయిన్ వచ్చి ఏదో గుంపులో ఏదో బట్టలు వేసుకున్నంత మాత్రాన ఆమె ఊడిపోతే ఆమెకు బుద్ధి ఉండాలి.
ఇంకోసారి వేసుకోవడం ఇంకోసారి రాకూడదు అని. వాళ్ళ సినిమా ప్రపంచం వేరు, సొసైటీలో వేరు. ఇంకా నా పర్సనల్ ఒపీనియన్ అంటే సినిమాల వల్ల సొసైటీకి ఒరిగేది ఏమీ లేదు, దేశానికి వచ్చేది కూడా ఏమీ లేదు. అక్కడక్కడ ఎవరో ఒక్క ఆయన, ఎవరో అల్లు అర్జున, ఆయన వస్తే పసిపిల్లోడు చావు బతుకుల దానికి వరకు వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఆయన ఏమన్నా దేవుడా? దేవుణ్ణి కూడా చూడం మనం అట్లా వస్తే. నిజంగా ఆయనను చూడటానికి అట్లా పోవడం ఏంది? ఈ సినిమా పరిశ్రమ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? నిజంగా ఎవరికి ఉపయోగం ఉంది? ఇక్కడ అనసూయ ఏమంటున్నారంటే అమ్మ, మేము అలా బట్టలు వేసుకోవడం మా హక్కు, మేము అలా వెళ్తాము, కానీ చూసే వాళ్ళ కళ్ళు మారాలి అని మీరు చెప్పాలి అని చెప్పి రివర్స్లో కౌంటర్ శివాజీ గారికి వేయటం జరిగింది. దాని గురించి ఏమంటారు? అంటే మేము ఇలానే ఉంటాం, మేము ఎలా వేసుకోవాలో అలాగే వేసుకుంటాం, కానీ చూసే వాళ్ళ కళ్ళు మారాలి అంటే ఏం చెప్తారు? అంత దరిద్రపు సంస్కృతి కాదు కదా వాస్తవం కాడికి. అంత హిందూ సంస్కృతి అయితే మరీ అంత దరిద్రపు సంస్కృతి కాదు కదా. నా ఇష్టం వచ్చినట్టు నేను వేసుకుంటా అన్నప్పుడు నిన్నెవరు ఆపుతారు? రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చింది, వేసుకో. దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేను సింగిల్ పీస్తోనే పోతాను, నేను అసలు లేకుండానే పోతాను, చూసే వాళ్ళ నువ్వు కంట్రోల్ చేయంటే నీ పిచ్చి నీకు ఆనందం, దానికి ఎవరం ఏం చేస్తాం? అంతే కదా. సో చూస్తున్నాం కదా, లావణ్య గారు అయితే ఆవిడ అభిప్రాయాన్ని అయితే చెప్పడం జరిగింది. కానీ సినిమాలో కూడా ఇలాంటి పదజాలు చాలా వరకు వస్తూనే ఉన్నాయి, అలాగే పాటలు కూడా ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా మనకు తెలుసు. మరి వాటి మీద ఎందుకని సెన్సార్ బోర్డ్కి కంప్లైంట్ చేయట్లేదు అనేది కూడా ఆవిడ ప్రశ్న లేవెత్తడం జరిగింది. మరి దీనికి సంబంధించి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ చైతన్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.